మీరు మీ ఇళ్ళలో బుజ్జి బుజ్జి గణేశుల్ని ప్రతిష్ఠించుకొని ఉంటే ఏ నైవేద్యాలు వండుతున్నారో ఎలా పెడుతున్నారో కామెంట్ చేయండి. నేనైతే నాకున్నంత నాలెడ్జ్లో నేను తెలుసుకున్నంత వరకు అయితే రోజుకు 5-6 రకాలు చేయలేకపోయినా పూటకో రకం అయితే చేసి పెడుతున్నానండి. పొద్దునేమో పూర్ణం లాంటి ఒక స్వీట్ చేసి పెట్టాను. ఇప్పుడైతే కోకోనట్ రైస్ చేస్తున్నానండి. అదే పచ్చి కొబ్బరితో అన్నం అనమాట. లెమన్ రైస్ లాగానే ఏమంటే నిమ్మకాయ వండుకోకుండా జస్ట్ ఆయిల్లో పల్లీలు ఇంకా మీ దగ్గర ఉంటే జీడిపప్పులు కూడా వేసేసి వేగిన తర్వాత ఒక్కటే పచ్చిమిర్చి వేసాను కట్ చేసి, ఇంకా కొబ్బరి వేసేసి తురుంబట్నేది బాగా వేపిన తర్వాత ఇంకా రైస్ కలుపుకోవడమే సాల్ట్ వేసేసి. మీకు కావాలంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, సాంబార్ పొడి వేసుకోవచ్చు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళు తినడానికి. నేనైతే మా పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇంత లైట్గా చేశాను. మీకు నచ్చిన వేలో మీరు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇంతకీ మీరు ఎలా పూజ చేసుకుంటున్నారో ఏంటో కామెంట్ చేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి నా వీడియోకి. మధ్యాహ్నం అయితే ఇలా నివేదన చేసేసి అగరబత్తీలు వెలిగించేశాను. ఇంకంతే ఈ వీడియో. బాయ్ బాయ్.